హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మీరు ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% ఉపయోగపడుతుందండి. మరి అభ్యర్థుల కోరిక మేరకు కోర్స్ ఫీ అనేది తగ్గించామండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉన్నటువంటి 399 రూపీస్ కోర్స్ని జస్ట్ ప్రజెంట్ 299 రూపీస్కి అందజేస్తున్నామండి. ఎంత అండి? 299 రూపీస్కు మాత్రమే ప్రజెంట్ అందజేస్తున్నాము. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులోనే వస్తాయి. ఒకవేళ మీకు సపరేట్గా గ్రాండ్ టెస్ట్లు 25 కావాలి అనుకుంటే కూడా యాప్లో ఉన్నాయి, లేదా ఇవ్వబడినటువంటి 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడము జరుగుతుంది. మీకు గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఒక డెమో టెస్ట్ అనేది పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్రీగా అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎలాగున్నాయి ఏంటి అనేది. బట్ కోర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే ఎగ్జామ్తో మనము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటువంటి ఏకైక పరీక్ష. ఎగ్జామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకే ఎగ్జాము, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చాలా క్లియర్గా 6 నెలల్లో వితిన్ 6 మంత్స్లో జాబ్లో ఉంటారు. మంచి అవకాశం ఉపయోగించుకోండి. చాలామంది కోర్స్ తీసుకున్నారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది. మీరు కూడా వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మరి తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఇంకా జస్ట్ ఒక 1 మంత్లోనే మనకు స్టార్ట్ కాబోతున్నాయండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకి ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని అయితే మీకోసం అందజేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫెస్టివల్స్ అండ్ డాన్స్ ఫామ్స్. ఓకేనా? వివిధ రాష్ట్రాలలో నిర్వహించేటువంటి పండుగలు, అక్కడ సాంప్రదాయ నృత్యాలు, గిరిజన నృత్యాలకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటిదండి. దీంట్లోంచి కంపల్సరిగా ఒక క్వశ్చన్ అయితే మనకు 100% వచ్చే అవకాశము ఉంది. ఓకేనా? సో అందరూ కూడా గమనించాలి, మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే తీసుకోండి. కోర్స్ తీసుకున్న అభ్యర్థులు ఈ క్లాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందు వచ్చిన లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన నృత్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ ఒడిషా? ఏంటండి? ఒడిస్సీ. ఆప్షన్ బి అండి. ఒడిస్సీ అనేది చాలా ముఖ్యమైనదండి. ఒడిస్సీ నృత్యము ఒడిషా రాష్ట్రానికి చెందిన ప్రముఖ శాస్త్రీయ నృత్య రూపం. ఏంటండి? శాస్త్రీయ నృత్య రూపము. ఇది దేవదాసి సాంప్రదాయానికి చెందినదండి. దేవదాసి వ్యవస్థ ఉండేది కదండి, ఆ రకానికి చెందినదిగా మనమైతే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రసిద్ధ పండుగ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫేమస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ లడఖ్ యూనియన్ టెరిటరీ? ఆన్సర్ ఆప్షన్ ఏ, హేమిస్ పండుగ. ఏంటండి? హేమిస్ పండుగ. ఈ హేమిస్ పండుగ ఇటీవల ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో అడిగారండి, సేమ్ క్వశ్చన్. ఓకేనా? హేమిస్ పండుగ లడఖ్లోని హేమిస్ మఠంలో జరుపుకునే ప్రముఖ బౌద్ధ పండుగ. బౌద్ధ భిక్షువులు, బౌద్ధ మతానికి చెందిన వారు ఈ యొక్క హేమిస్ పండుగని లడఖ్లో ఉన్నటువంటి హేమిస్ అనేటువంటి మఠంలో నిర్వహించుకుంటారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సేమ్ క్వశ్చన్ అడిగారండి ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో. నెక్స్ట్ 1, గుగ్గల్ నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? గుగ్గా డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? గుగ్గల్ లేదా గుగ్గా నృత్యము ఏ రాష్ట్రంలో అండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, హర్యానా రాష్ట్రానికి ప్రసిద్ధి అండి. ఓకేనా? గుగ్గల్ నృత్యము హర్యానా రాష్ట్రంలో ప్రముఖంగా ప్రదర్శించబడే సాంప్రదాయ నృత్య రూపము. ఏంటండి? గుగ్గల్ నృత్యము. నెక్స్ట్ 1, చాప్చర్ కట్ పండుగ ఎక్కడ జరుపుకుంటారు? వేర్ ఈజ్ ద చాప్చర్ కట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? చాప్చర్ కట్ ఫస్ట్ టైం వింటున్నారు కదా, ఇలాంటివి అడుగుతారండి ఎగ్జామ్లో. మనకు తెలియనటువంటి బిట్స్, నేను ఇక్కడ చాలా వరకు మీకు తెలియనటువంటి బిట్స్ని తెలిసినవి అవాయిడ్ చేశానండి. చాలామందికి కొన్ని తెలుసు, అందరికీ తెలుసు, అవి 99% అందరికీ తెలుస్తాయి. అలాంటి క్వశ్చన్స్ ఇందులో మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అవి వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మనకు ఇబ్బంది అవుతుంది కదా, అందుకే
ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు అందజేస్తున్నాను. చాప్చర్కట్ పండుగ ఎక్కడ జరుపుకుంటారండి? ఆన్సర్ ఆప్షన్ బి, మిజోరాం రాష్ట్రంలో. ఓకేనా. చాప్చర్కట్ మిజోరాం రాష్ట్రంలోని మిజో ప్రజల, ఓకేనా, మిజో తెగ ఉంటుందండి అక్కడ, వారు నిర్వహించుకునేటువంటి పండుగ. ఇదేంటండి? వ్యవసాయ ఆధారిత పండుగ. ఓకేనా. మనకు ఉగాది నిర్వహించుకుంటామండి, సంక్రాంతి, ఉగాది, ఇవి కూడా వ్యవసాయ ఆధార పండుగలండి. పంటలు కోతకొచ్చే టైంలో వ్యవసాయ రైతులు మరి ఎంతో సంతోషంగా నిర్వహించుకునే పండుగలు. సేమ్ ఇది కూడా చాప్చర్కట్ అనేటువంటిది మిజోరాంలో వ్యవసాయ పండుగగా మనము చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, దాండియా నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది. దాండియా డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఆన్సర్ గుజరాత్ అండి. ఓకేనా. గుజరాత్లో చాలా ఫేమస్. దాండియా నృత్యము గుజరాత్ రాష్ట్రంలో ప్రముఖంగా ప్రదర్శించబడే సాంప్రదాయ నృత్యము. ఇది నవరాత్రి సందర్భంగా నిర్వహించబడుతుంది. దేవి నవరాత్రులు ఉంటాయి కదండి దసరాకి ముందు, ఆ నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తారు. సేమ్ క్వశ్చన్ ఇటీవల ఎస్ఎస్సిలో అడగడం అయితే జరిగిందండి. ఓకేనా. అంటే దాండియా నృత్యం అంటే అందరికీ తెలుసు గుజరాత్లో నిర్వహిస్తారని, కానీ ఏ పండుగ సందర్భంగా దీన్ని నిర్వహిస్తారు అనేది ఎవరికి తెలియదు కదా. నవరాత్రి సందర్భంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, కుర్తూ నృత్యము ప్రధానంగా ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? కుతూ డాన్స్ ఈజ్ మెయిన్లీ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు రాష్ట్రంలో యొక్క కుతూ డాన్స్ అనేది నిర్వహిస్తారు. కుతూ తమిళనాడులో ప్రాచుర్యం పొందిన ప్రాచీన నాటక నృత్య రూపము. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. ఎక్కడండి? గ్రామీణ ప్రాంతాల్లో, విలేజెస్లో. నెక్స్ట్ వన్, కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పండుగ ఏది క్రింది వాటిలో? విచ్ ఈజ్ ఎ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ కర్ణాటక స్టేట్? ఏంటండి ఇక్కడ చూడండి. ఆప్షన్ బి, మైసూర్ దసరా. ఓకేనా. మనం ఏ విధంగా దసరా నిర్వహించుకుంటామో అక్కడ మైసూర్ దసరా అనేటువంటి పండుగను నిర్వహించుకుంటారు కర్ణాటకలో. ఓకేనా. మైసూర్ దసరా కర్ణాటకలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది విజయదశమి సందర్భంగా 10 రోజులు నిర్వహించుకుంటారండి. నవరాత్రులు మనం నిర్వహించుకుంటాం కదా, ఇక్కడ 10 రోజులు నిర్వహించుకుంటారు విజయదశమి సందర్భంగా. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యక్షగానము ఏ రాష్ట్రానికి చెందిన నృత్య రూపము? యక్షగాన ఈజ్ ఏ డాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్? యక్షగానం ఏంటండి? కర్ణాటక. ఓకే. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి? యక్షగానం అనేది నృత్య నాటక కళారూపము. అంటే డ్యాన్స్లోనే ఇదొక నాటకం లాగా వేస్తారండి. ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందినది. ఇది పురాణాల ఆధారంగా ప్రదర్శించబడుతుందండి. రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇతర స్థానికంగా ఉండేటువంటి పురాణాలు ఉంటాయి కదండి, వాటిని బేస్ చేసుకొని నృత్య రూపంలో ఈ యొక్క నాటకాలను ప్రదర్శిస్తారు. దీన్నే యక్షగానము అంటారు. నెక్స్ట్ వన్, హోలీ మొహల్లా పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధం? హోలీ మొహల్లా ఎక్కడ ప్రసిద్ధండి? హోలా మొహల్లా ఫెస్టివల్ ఇస్ అ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పంజాబ్ రాష్ట్రంలో యొక్క హోలా మొహల్లా అనేది ప్రసిద్ధి. చూద్దాం. హోలీ మొహల్లా పండుగ పంజాబ్లోని సిక్కు సమాజంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన పండుగ. ఇది హోలీ తర్వాత జరుపుకుంటారండి. ఓకేనా. హోలీ పండుగ తర్వాత రోజున నిర్వహించుకునేటువంటి పండుగ హోలీ మొహల్లా. నెక్స్ట్ వన్, చాంగ్ నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? చాంగ్ నృత్యము, చాంగ్ డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? చాంగ్ ఫెస్టివల్. ఆప్షన్ ఏ, రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. చాంగ్ నృత్యము రాజస్థాన్లోని హోలీ పండుగ సమయంలో ప్రదర్శించబడే ప్రముఖ నృత్యము. ఏ సమయంలో అండి? హోలీ పండుగ రోజే ఇది కూడా నిర్వహించబడుతుంది. నెక్స్ట్ వన్, మెహర్ పండుగ ఎక్కడ జరుపుకుంటారు? మెహర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ బి, అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్. మెహర్ పండుగ అరుణాచల్ ప్రదేశ్లోని అపతానీ తెగ ప్రజలు. ఎవరండి? అపతానీ తెగ ప్రజలు ముఖ్యమైన పండుగ. ఇది వర్షాభిలాష పండుగ. అంటే ఏంటండి వర్షాభిలాష అంటే? సో పంటలు పండడానికి వర్షాలు కురవాలి అని,
ఓకే, వర్షాలు కురవాలని రైతులు నిర్వహించుకునేటువంటి పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కప్పల పండుగ నిర్వహిస్తారు, తెలుసా అండి? కప్పల పండుగ ఎందుకు? వర్షాలు బాగా కురవాలని కప్పతల్లిని ప్రార్థిస్తూ నిర్వహించేటువంటి చిన్న పండుగ అది కదా. సేమ్ అదే విధంగా ఈ యొక్క అపతాని తెగ ప్రజలు మెహర్ పండుగ నిర్వహిస్తారు వర్షాభిలాషి కోసం. ఓకే, నెక్స్ట్ వన్. పదయాని ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యము? పదయాని ఈజ్ ఎ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్? పదయాని ఆన్సర్ ఆప్షన్ బి, కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి అండి ఇది. పదయాని కేరళ దేవాలయ ఉత్సవాల్లో ప్రదర్శించబడే ప్రజా కళారూపము. ఇది దేవతలను ఆరాధించేందుకు నృత్య నాటక రూపంలో ప్రదర్శించబడుతుంది. దేవాలయాల్లో ప్రదర్శిస్తారు దీన్ని, పదయాని నృత్యము. నెక్స్ట్ వన్. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పండుగ ఇది. విచ్ ఈజ్ అ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సరహుల్ పండుగ. ఓకే, సరహుల్ పండుగ ఎందుకు నిర్వహిస్తారనేది చూద్దాం. సరహుల్ పండుగ జార్ఖండ్ రాష్ట్రంలోని ఆదివాసీ తెగలు జరుపుకునేటువంటి పండుగ. ఇది వసంతకాలం సందర్భంగా జరుపుకుంటారు. ఓకేనా. జార్ఖండ్లో ఏ తెగవారు ఎక్కువగా ఉంటారండి? గోండులు. ఓకే, గోండులు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. ఓకేనా, గుర్తుంచుకోవాలి. గోండులు అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఉంటారండి. మధ్యప్రదేశ్ నుంచే కదా జార్ఖండ్ విడిపోయింది, అందుకే గోండులు ఇక్కడ కూడా ఉంటారు ఎక్కువగా. ఓకే. పులికలి ఏ రాష్ట్రంలో ప్రసిద్ధమైన కళారూపము? పులికలి. పులికలి ఈజ్ అ ఫేమస్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్? ఆప్షన్ బి అండి, కేరళలో చాలా ఫేమస్ అండి ఈ యొక్క పులికలి అనేటువంటి కళారూపము. పులికలి కేరళలో ఓనం పండుగ సందర్భంగా ప్రదర్శించబడే కళారూపము. ఇందులో నృత్యకారులు పులి వేషధారణలో ప్రదర్శనలు ఇస్తారండి. ఓనం. ఓకేనా, ఓనం పండుగ సందర్భంగా మరి ఈ యొక్క పులివేషం వేసుకొని ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. పులికలి అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తాము. నెక్స్ట్ వన్. సుకుమోనా పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సుకుమోనా పండుగ. సుకుమోనా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి, నాగాల్యాండ్ అండి. ఎక్కడండి? నాగాల్యాండ్. చూద్దాం. సుకుమోనా పండుగ నాగాల్యాండ్లోని ఆదివాసీ తెగలు జరుపుకునే పండుగ. ఇది బియ్యం విత్తనాలు వేసే కాలాన్ని సూచిస్తుందండి. అంటే వరి నాట్లు వేస్తారు కదండి, వరి నాట్లు వేసేటువంటి కాలాన్ని సూచిస్తుంది సుకుమోనా పండుగ నాగాల్యాండ్లో. ఓకే, నెక్స్ట్ వన్. తౌడై మడలి ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన నృత్యము? తౌడై మడలి ఈజ్ ఏ పాపులర్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ యూనియన్ టెరిటరీ? ఎక్కడండి ఫేమస్? ఆప్షన్ ఏ, అండమాన్ నికోబార్ దీవులలో ఫేమస్ ఇది. తౌడై మడలి అండమాన్ నికోబార్ దీవులలోని స్థానిక తెగల ప్రధాన నృత్య రూపంగా చెప్పుకోవచ్చు. స్థానిక తెగ ప్రజల నృత్య రూపము. నెక్స్ట్, బిహు నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి ఈ క్వశ్చన్. బిహు నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? విచ్ స్టేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బిహు డ్యాన్స్? అస్సోం. ఆప్షన్ సి అండి, అస్సోం. ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం. బిహు నృత్యము అస్సోం రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాంప్రదాయ నృత్యము. ఇది ముఖ్యంగా బిహు పండుగ సందర్భంలో ప్రదర్శించబడుతుంది. బిహు పండుగ సందర్భంలో బిహు నృత్యం చేస్తారు అస్సాంలో. నెక్స్ట్, హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి అండి, నాగాల్యాండ్. ఎక్కడండి? నాగాల్యాండ్. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్లోని ఆదివాసీ సంస్కృతిని ప్రదర్శించే ముఖ్యమైన పండుగ. దీనిని డిసెంబర్లో కోహిమాలో, నాగాల్యాండ్ యొక్క రాజధాని ఏంటండి? కోహిమా. మరి డిసెంబర్లో కోహిమా రాజధాని పట్టణంలో దీన్ని నిర్వహిస్తారు. లావణి నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? లావణి డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ బి, మహారాష్ట్ర. లావణి మహారాష్ట్రలో ప్రసిద్ధమైన నృత్య రూపము. ఇది శృంగారభరిత నృత్య నాటికగా ప్రాచుర్యం పొందింది. ఏంటండి? శృంగారభరిత నృత్య నాటికగా ప్రాచుర్యం పొందిందండి లావణి నృత్యము. ఇంపార్టెంట్. నెక్స్ట్,
కురవంచి నృత్య రూపము ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? కురవంచి నృత్య రూపము. కురవంచి డాన్స్ ఈజ్ అ నేటివ్ టు విచ్ స్టేట్? కురవంజి లేదా కురవంచి. ఆప్షన్ ఏ తమిళనాడులో ప్రాచుర్యం పొందినది. చూద్దాం. కురవంచి తమిళనాడుకు చెందిన నాట్య రూపము. ఇది కథానాటకం మాదిరిగా పాటలతో నృత్య రూపంలో ప్రదర్శించబడుతుంది. దేని ద్వారా అండి? పాటలతో నృత్య రూపంలో ప్రదర్శించబడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. బోటి యాత్ర ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? బోటి యాత్ర. బోటి యాత్ర ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ అండి సిక్కిం. ఎక్కడండి? సిక్కిం. ఇంపార్టెంట్. బోటి యాత్ర సిక్కిం రాష్ట్రంలో జరుపుకునే బౌద్ధ పండుగ. ఇది ముఖ్యంగా మోనాస్టారీలలో జరుపుకుంటారు. మోనాస్టారీలలో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. గోతి పువా నృత్యము ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? గోతి పువా. గోతి పువా డ్యాన్స్ ఈజ్ అ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ ఒడిషా. ఎక్కడండి? ఒడిషా. గోతి పువా ఒడిషాకు చెందిన సాంప్రదాయ నృత్యము. ఇది ఒడిషా నృత్యానికి పూర్వగామిగా పరిగణించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ముఘల్ థామ్. ముఘల్ థామ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యము? ముఘల్ థామ్. ముఘల్ థామ్ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ మణిపూర్. ముఘల్ థామ్. చూద్దాం వివరాలు. ముఘల్ థామ్ మణిపూర్లోని ప్రజాదరణ పొందిన సాంప్రదాయ నృత్యము. ఇది పౌరాణిక ఇతిహాసాల ఆధారంగా ప్రదర్శించబడుతుంది. ఇది పౌరాణిక ఇతిహాసాల ఆధారంగా ప్రదర్శించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. చవాంగ్ ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ? చవాంగ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చవాంగ్. ఆప్షన్ డి మణిపూర్లో జరుపుకుంటారండి చవాంగ్ పండుగ. చవాంగ్ మణిపూర్లోని తెగ సమాజాల ప్రధాన పండుగ. ఇది ప్రకృతిని ఆరాధించే ఉత్సవంగా జరుపుకుంటారు. ప్రకృతిని ఆరాధించే ఉత్సవంగా. ఓకే. నెక్స్ట్ వన్. పంతోని నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? పంతోని నృత్యము. పంతోని డ్యాన్స్ ఈజ్ అ ఫామ్ విచ్ స్టేట్? ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్? త్రిపుర అండి. త్రిపుర రాష్ట్రంలో యొక్క పంతోని నృత్యము ప్రసిద్ధి. ఇక్కడ ఉండేటువంటి ఆదివాసీ ప్రజలు ప్రదర్శించే సాంప్రదాయ నృత్య రూపంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. రౌఫ్ నృత్యము ప్రధానంగా ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది? రౌఫ్ నృత్యము. రౌఫ్ డ్యాన్స్ ఈజ్ మెయిన్లీ పాపులర్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఎక్కడండి? జమ్మూ అండ్ కాశ్మీర్. రౌఫ్ నృత్యము కాశ్మీర్లోని మహిళల నృత్య రూపము. ఇది ముఖ్యంగా ఈద్ మరియు రంజాన్ సమయంలో ప్రదర్శించబడుతుంది. ఎప్పుడండి? ఈద్ మరియు రంజాన్ సమయంలో ప్రదర్శించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. గంగా ఉత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ? గంగా ఉత్సవ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గంగా ఉత్సవ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ అండి. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్. చూద్దాం. గంగా ఉత్సవ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది గంగా నదిని గౌరవించే ఉత్సవంగా పరిగణించబడుతుంది. ఇక్కడ వారణాసిలో. నెక్స్ట్ వన్. పాటుంగు నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? పాటుంగు నృత్యము. పాటుంగ్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? పాటుంగ్. వెరైటీ ఉంది కదా పేరు. ఆన్సర్ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్. పాటుంగు నృత్యము అరుణాచల్ ప్రదేశ్లోని అపతానీ తెగ. ఎవరండి? అపతానీ తెగ ప్రజలు ప్రదర్శించే ప్రత్యేక నృత్యము. ఏ తెగ అనేది కూడా గుర్తుంచుకోవాలండి. ఏ రాష్ట్రంలో ఈ యొక్క పాటుంగు నృత్యం నిర్వహిస్తారు, ఏ తెగ ప్రజలు అని కూడా అడగవచ్చు, గుర్తుంచుకోండి. నెక్స్ట్. కుల్ దేవతా పూజ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? కుల్ తెగ పూజ. ఆన్సర్ ఆప్షన్ సి అండి రాజస్థాన్. వివరాలు చూద్దాం. కుల్ దేవతా పూజ రాజస్థాన్లో ప్రజలు కుటుంబ దైవాన్ని ఆరాధించే సాంప్రదాయ పూజా విధానము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పతంగ్ ఉత్సవ్ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది? పతంగ్ ఉత్సవ్. పతంగ్ ఉత్సవ్ ఈజ్ అ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ అండి గుజరాత్లో అండి. గుజరాత్లో చాలా ఫేమస్ పతంగ్ ఉత్సవ్.
నెక్స్ట్ వన్, పతంగ్ ఉత్సవ్ గుజరాత్లో సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతుంది. ఈ వేడుకలలో వేల సంఖ్యలో గాలిపటాలు ఎగురవేస్తారండి. ఏం చేస్తారు? వేల సంఖ్యలో గాలిపటాలు ఎగురవేస్తారు. నెక్స్ట్ వన్, కార్గిల్ విజయ్ దివాస్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? కార్గిల్ విజయ్ దివాస్. కార్గిల్ విజయ్ దివాస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ? సరైన సమాధానం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఏ లడఖ్. ఓకే, లడఖ్లో నిర్వహిస్తారు. కార్గిల్ విజయ్ దివాస్ లడఖ్లోని కార్గిల్లో జరుపుకుంటారు. ఇది 1999 కార్గిల్ యుద్ధంలో భారత విజయం గుర్తుగా జరుపుకోవడాన్ని చూడవచ్చు. భారతదేశము పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధ విజయానికి గుర్తుగా జరుపుకోవడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తబలీ నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? తబలీ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, హర్యానా. ఓకే, ఇక్కడ ఫేమస్ అండి హర్యానా రాష్ట్రంలో. తబలీ నృత్యము హర్యానాలోని కిసాన్ ప్రజల సాంప్రదాయ నృత్యము, అంటే అక్కడ రైతులండి. ఇది కోయ దశ అనంతరం జరుపుకునే పండుగల్లో ప్రదర్శించబడుతుంది. పంట కోతకు వస్తుంది కదండి, కోసేటువంటి సమయంలో మరి అక్కడి ప్రజలు సాంప్రదాయంగా ఈ యొక్క తబలీ నృత్యాన్ని ముఖ్యంగా జరుపుకుంటారండి ఇక్కడ హర్యానాలో. నెక్స్ట్, చాప్ నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించినది? చౌ అండి, చాప్ కాదు, ఇది చౌ. చౌ నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించినది? చౌ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? చౌ. పైవన్ అండి, ఎక్కడెక్కడ ప్రసిద్ధి? జార్ఖండ్లో ఫేమస్సే, ఒడిశాలో ఫేమస్సే, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, అన్ని రాష్ట్రాల్లో కూడా చౌ నృత్యం అయితే చేస్తారు. ఓకే, చౌ నృత్యము ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన సమ్మేళిత నృత్య రూపము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నాట సంకీర్తన ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైన నృత్యము? నట సంకీర్తన ఈజ్ అ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఆప్షన్ బి, మణిపూర్ రాష్ట్రంలో నట సంకీర్తన ప్రత్యేకమైన నృత్యము. నట సంకీర్తన మణిపూర్లో ప్రసిద్ధి చెందింది. నృత్య నాటిక కళారూపము. ఇది భక్తి సంగీతంతో కూడిన నృత్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గోంబే హబ్బా ఏంటది? గోంబే హబ్బా ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ? గోంబే హబ్బా. గోంబే హబ్బా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ కర్ణాటక. ఆప్షన్ బి కర్ణాటక. గోంబే హబ్బా పండుగ కర్ణాటకలో దసరా సందర్భంగా జరుపుకునే ఒక ప్రత్యేక ఉత్సవం. దీనిలో బొమ్మలను అలంకరిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మాది పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? మాది ఫెస్టివల్ ఎక్కడండి? ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. మాది పండుగ ఛత్తీస్గఢ్లోని గోండా తెగ ప్రజల ప్రధాన పండుగ. ఇది ఆదివాసీ ప్రజలు జరుపుకునేటువంటి ఉత్సవంగా చెప్పుకోవచ్చు. ఎవరండి? ఆదివాసీ ప్రజలు జరుపుకునేటువంటి ప్రత్యేకమైన ఉత్సవం మాది పండుగ. ఇక్కడ ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్ వన్, తమాషా నృత్యము ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? తమాషా డ్యాన్స్ ఈజ్ ఎ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? తమాషా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, మహారాష్ట్రలో చాలా చాలా ఫేమస్ అండి తమాషా. తమాషా మహారాష్ట్రకు చెందిన ప్రజా నాట్య రూపము. ఇది సంగీతము, నాటకం, నృత్యంతో కూడిన వినోదాత్మక కళారూపం అండి తమాషా. ఓకేనా? నెక్స్ట్ వన్, షింగ్మోత్సవ్ ఏంటండి? షింగ్మోత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ? షింగ్మో ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, షింగ్మో ఫెస్టివల్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోవా రాష్ట్రంలో యొక్క షింగ్మో ఫెస్టివల్ జరుపుకుంటారు. షింగ్మోత్సవ్ లేదా షింగ్మో హోలీకి సమానమైన గోవాలోని ప్రముఖ పండుగ. ఇది ప్రధానంగా రైతులు మరియు స్థానిక కళాకారుల ద్వారా జరుపబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, పుదుచ్చేరి అంతర్జాతీయ సముద్రోత్సవం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేకమైనది? పుదుచ్చేరి అంతర్జాతీయ సముద్రోత్సవం. పుదుచ్చేరి ఇంటర్నేషనల్ సీ ఫెస్టివల్ ఈజ్ స్పెసిఫైడ్ టు విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? ఏంటంటే పేరులోనే ఉంది ఆన్సర్, పుదుచ్చేరి. పుదుచ్చేరి అంతర్జాతీయ సముద్రోత్సవం పుదుచ్చేరిలోని బీచ్లలో జరిగే ప్రత్యేకమైన పండుగ. ఇది పర్యాటకులను ఆకర్షించే ఒక ముఖ్యమైన వేడుకగా చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, బార్డో చమ్మో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పండుగ?
బార్డో చమో ఈజ్ ఎ ఫేమస్ ఫెస్టివల్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ? ఆప్షన్ ఏ అండి లడక్ అండి, లడక్. ఓకే, బార్డో చమ్మో లడఖ్లో జరిగే ముఖ్యమైన బౌద్ధ పండుగ. ఇది దుష్ట శక్తులపై మేధస్సు, దైవ శక్తుల విజయాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పుట్టండర్ పండుగ ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? పుట్టండర్ పండుగ. పుట్టండర్ ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి తమిళనాడు. పుట్టండర్ తమిళనాడు నూతన సంవత్సర పండుగ. ఇది ఏప్రిల్ 14న ప్రతి సంవత్సరము జరుపుకుంటారు పుట్టండర్ పండుగ. నెక్స్ట్ వన్, యక్షగానము ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? యక్షగాన ఇస్ అ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? కర్ణాటక. యక్షగానం కర్ణాటకకు చెందిన నాటక కళారూపం. ఇది పురాణాల ఆధారంగా ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ వన్, చాప చేతి నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? చాప్చర్ కట్ డ్యాన్స్ ఇస్ అ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? మిజోరాం అండి. చాప చేతి కట్ మిజోరాంలో జరుపుకునే పండుగ. ఇది రైతులు వేసవిలో చేసే కష్టానికి గుర్తుగా జరుపుకుంటారు. నెక్స్ట్, హేమిస్ పండుగ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? హేమిస్ ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? ఆప్షన్ బి లడక్. హేమిస్ పండుగ లడఖ్లోని హేమిస్ మఠంలో జరపబడే ప్రముఖ బౌద్ధ పండుగ. నెక్స్ట్ వన్, తీయం నృత్యము ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? తీయం నృత్యము. తీయం డ్యాన్స్ ఇస్ స్పెసిఫిక్ టు విచ్ స్టేట్? కేరళ అండి. కేరళలో యొక్క తీయం నృత్యము ఫేమస్. తీయం కేరళలో ప్రసిద్ధి చెందిన నృత్య రూపము. ఇది ప్రధానంగా దేవతలను ఆరాధించేందుకు నిర్వహిస్తారు. ఎవరినండి? దేవతలను ఆరాధించేందుకు. టోనెంగ్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? టోనెంగ్ పండుగ. టోనెంగ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. టోనెంగ్ పండుగ అరుణాచల్ ప్రదేశ్లోని నేషనల్ తెగ ప్రజలు జరుపుకునే పండుగ. ఇది వర్షాకాల ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్, పర్బా పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకునే ఆదివాసీ ఉత్సవం? పర్బా పండుగ. పర్బా ఫెస్టివల్ ఇస్ ఏ ట్రైబల్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్? పర్బా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశాలో ఫేమస్ అండి ఇది. పర్బా పండుగ ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరుపుకునే ఆదివాసీ సంస్కృతి ఉత్సవము. నెక్స్ట్ వన్, పోలా పండుగ ఏ రాష్ట్రానికి చెందినది? పోలా ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? పోలా. ఆప్షన్ సి మహారాష్ట్ర. పోలా పండుగ మహారాష్ట్ర రైతుల పండుగ. ఇందులో ఎడ్లను అలంకరించి పూజిస్తారు. ఓకే, పశువుల పండుగగా చెప్పుకోవచ్చు. కన్నడ రాజ్యోత్సవం ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండుగ? కన్నడ రాజ్యోత్సవం. కన్నడ రాజ్యోత్సవ is celebrated in which state? ఆప్షన్ ఏ కర్ణాటక. కన్నడ రాజ్యోత్సవం నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, సెంగ్క్రా ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ? సెంగ్క్రా ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ మేఘాలయ. సెంగ్క్రా మేఘాలయలో కాశీ తెగ ప్రజలు జరుపుకునే పండుగ. ఇది వారి సాంప్రదాయ విశ్వాసాలకు సంబంధించిన వేడుక. నెక్స్ట్ వన్, లంబాడీ నృత్యము ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? లంబాడీ నృత్యము. లంబాడీ డ్యాన్స్ ఈజ్ ఏ ట్రెడిషనల్ టు విచ్ స్టేట్? ఆప్షన్ బి తెలంగాణ. లంబాడీ నృత్యము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గొల్లు తెగ లేదా లంబాడీ తెగ ప్రజలు లేదా మహిళలు ప్రదర్శించే సాంప్రదాయ నృత్యము. ఓకే, లంబాడీ నృత్యము. మేడారం జాతర ఏ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన గిరిజనోత్సవం? మేడారం జాతర ఈజ్ ద మోస్ట్ ఫేమస్ ట్రైబల్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్? ఆప్షన్ బి తెలంగాణ. మేడారం జాతర భారతదేశంలోని అతిపెద్ద గిరిజన పండుగ. ఇది తెలంగాణలోని ములుగు జిల్లాలో 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ఎన్ని సంవత్సరాలకండి? 2 ఇయర్స్కి ఒకసారి. నెక్స్ట్ వన్, వీరనాట్యము ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్యము? వీరనాట్యము. వీరనాట్యం ఈజ్ అ ఫేమస్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్? ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. వీరనాట్యం ఆంధ్రప్రదేశ్లోని శైవ సాంప్రదాయానికి చెందిన నాట్య రూపము. ఇది ముఖ్యంగా వీర శైవులచే ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ వన్, బతుకమ్మ పండుగ ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ యూనిక్ టు విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి తెలంగాణ. తెలంగాణ.
బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేక పండుగ. ఇది దసరా నవరాత్రుల సందర్భంగా గౌరీదేవిని ఎవరినండి తెలంగాణ టీజీపీఎస్ ఎగ్జామ్లో అడిగారు. దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించే బతుకమ్మ పండుగలో ఏ దేవతను ఆరాధిస్తారో అని అడిగారండి. గౌరీ దేవత. ఓకే, నెక్స్ట్ వన్. కళాపత్రి నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? కళాపత్రి డ్యాన్స్ ఇస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. కళాపత్రి నృత్యము ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నృత్య రూపము. ఇది కథా సంబంధ నాట్య రూపంగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్, బోనాల పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? బోనాలు ఫెస్టివల్ ఇస్ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి తెలంగాణ. బోనాల పండుగ తెలంగాణలో గౌరీదేవిని అర్చించే ప్రసిద్ధ పండుగ. ఇది ముఖ్యంగా హైదరాబాద్, సికింద్ర ప్రాంతాల్లో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్. కూచిపూడి నృత్యము ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం అండి? కూచిపూడి డ్యాన్స్ ఇస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. కూచిపూడి భారతదేశపు శాస్త్రీయ నృత్యాల్లో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామంలో ఉద్భవించిందండి, కృష్ణా జిల్లాలో. ఓకే. సమ్మక్క సారలమ్మ జాతర ఏ రాష్ట్రానికి చెందినది? మేడారం అన్న సమ్మక్క సారక జాతర అన్న ఒకటే అండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఆప్షన్ బి తెలంగాణ. సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా మేడారం గ్రామంలో జరిగే అతిపెద్ద గిరిజన ఉత్సవం అండి. నెక్స్ట్ వన్. తిరుపతిలో నిర్వహించే ముఖ్యమైన పండుగ ఏది? వాట్ ఈస్ ద మెయిన్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ తిరుపతి? బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ప్రాముఖ్యమైన ఉత్సవం. ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఓకే. పెరికిడి నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధం? పెరికిడి డ్యాన్స్ ఇస్ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? పెరికిడి. ఆప్షన్ బి తమిళనాడులో అండి. పెరికిడి నృత్యము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించబడే ప్రదర్శన కళారూపము. నెక్స్ట్ వన్. లింగో భవానీ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? లింగో భవానీ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి తెలంగాణ. లింగో భవానీ పండుగ తెలంగాణలోని గోండ్లు ఓకేనా గోండు జాతి తెగ ప్రజలు జరుపుకునేటువంటి ప్రముఖ ఆదివాసీ పండుగ. ఎవరు జరుపుకుంటారండి? గోండు జాతి ప్రజలు జరుపుకునే లింగో భవానీ పండుగ. నెక్స్ట్ వన్. కోలాటం ఏ రాష్ట్రానికి చెందిన ప్రజా నృత్యము? కోలాటం ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్ అండి. కోలాటం ఆంధ్రప్రదేశ్లో ప్రాచీనమైన ప్రజా నృత్యం. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించబడుతుంది కోలాటం. నెక్స్ట్ వన్. సిద్ధుల నృత్యము ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? సిద్ధుల డ్యాన్స్ ఈజ్ యూనిక్ టు విచ్ స్టేట్? ఆప్షన్ ఏ తెలంగాణ. సిద్ధుల నృత్యము తెలంగాణకు ప్రత్యేకమైనది. ఇది పురాతన యోగా మరియు శైవ సాంప్రదాయానికి సంబంధించిన కళారూపము. సిద్ధుల నృత్యం ఇంపార్టెంట్. ఉగాది పండుగ ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా జరుపుకుంటారు? ఉగాది ఫెస్టివల్ ఇస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్స్? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో. ఉగాది తెలుగు నూతన సంవత్సర వేడుక. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా నిర్వహించడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. దమ్మల్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? దమ్మల్ డ్యాన్స్ ఇస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? తెలంగాణ అండి. దమ్మల్ నృత్యం తెలంగాణలోని లంబాడి తెగ ప్రజలు ప్రదర్శించే ప్రత్యేకమైన నృత్య రూపమే యొక్క దమ్మల్. నెక్స్ట్. కాకతీయ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కాకతీయ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి తెలంగాణ. కాకతీయ ఉత్సవం తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరుగుతుంది. ఇది కాకతీయుల రాజ్యాధికారం ప్రతిష్టాత్మకంగా గుర్తు చేసుకునే వేడుక. నెక్స్ట్ వన్. అరవింద నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? అరవింద డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? అరవింద నృత్యము ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అండి. అరవింద నృత్యము ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజా నృత్య రూపము. ఇది ప్రధానంగా పండుగల సమయంలో ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ వన్. అక్క మహాదేవి జయంతి ఏ రాష్ట్రంలో ముఖ్యంగా జరుపుకుంటారు? అక్క మహాదేవి జయంతి. అక్క మహాదేవి జయంతి ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి తెలంగాణ. అక్క మహాదేవి జయంతి తెలంగాణలో ప్రధానంగా జరుపుకుంటారు. మరి ఆమె ప్రముఖ శైవ భక్తి కవయిత్రి. నెక్స్ట్ వన్. జంగమ దేవర పండుగ ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? జంగమ దేవర ఫెస్టివల్ ఈజ్ యూనిక్ టు విచ్ స్టేట్? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ అండి. జంగమ దేవర పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. ఇది జంగమ తెగ ప్రజలు జరుపుకునేటువంటి పండుగ. జంగమ తెగ ప్రజలు. నెక్స్ట్ వన్.
గిరిజన నృత్య ఉత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? గిరిజన నృత్య రూపం. ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజేషన్ విత్ స్టేట్? తెలంగాణ అండి. తెలంగాణ ప్రభుత్వము గిరిజన సంస్కృతి ప్రచారం కోసం గిరిజన నృత్య ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన ఉత్సవంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, తిరుపతి గంగమ్మ జాతర ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తిరుపతి గంగమ్మ జాతర ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనా. తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగే ప్రముఖ గ్రామీణ పండుగ. ఇది గంగమ్మ దేవికి సమర్పించబడిన ఉత్సవంగా చెప్పుకోవచ్చు. ఇటీవల పుష్ప సినిమా చూసారు కదండి, పుష్ప 2. అందులో మరి లాస్ట్కు హీరో జరిపేటువంటి జాతర ఉంటుంది కదా, హీరో పాల్గొనే జాతర, అదే గంగమ్మ జాతరగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గుస్సాడి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? గుస్సాడి డాన్సెస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? తెలంగాణ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. గుస్సాడి నృత్యము తెలంగాణలోని గోండ్లు నిర్వహించుకునేటువంటి పండుగ అండి. గోండ్ల తెగ ప్రజలు ప్రదర్శించే ప్రాచీన గిరిజన నృత్య రూపం. నెక్స్ట్, గంగమ్మ తల్లి పండుగ ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? గంగమ్మ తల్లి ఫెస్టివల్ ఈజ్ యూనిక్ టు విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్ అండి. గంగమ్మ తల్లి పండుగ ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా జరుపుకునే పండుగ. ఇది గ్రామ దేవత గంగమ్మ తల్లిని ఆరాధించే పండుగ. నెక్స్ట్, పెరుమాళ్ళ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? పెరుమాళ్ళ డ్యాన్స్ ఇస్ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? తెలంగాణ. పెరుమాళ్ళ నృత్యము తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజా నృత్యం. ఇది ప్రధానంగా పండుగల సమయంలో ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్, శ్రీరామనవమి ఉత్సవాలు ఏ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి? శ్రీరామనవమి ఉత్సవాలు. శ్రీరామనవమి ఫెస్టివల్ ఈజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఫేమస్. శ్రీరామనవమి ఉత్సవాలు ప్రధానంగా భద్రాచలము, ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఓకే, రాముని దేవాలయాలు ఇవి. నెక్స్ట్, మహాశివరాత్రి ఉత్సవాలు ఏ రాష్ట్రంలో ప్రముఖంగా నిర్వహిస్తారు? మహాశివరాత్రి ఫెస్టివల్ ఈజ్ గ్రాండ్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? తెలంగాణ అండి. మహాశివరాత్రి ఉత్సవాలు తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సో వేములవాడ సిరిసిల్లలో ఉంటుందండి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని మరి తెలంగాణ కాశీగా పిలుస్తారండి. తెలంగాణ ప్రాంత కాశీగా. ఓకేనా, ఇంపార్టెంట్. పోతరాజు నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? పోతరాజు డాన్సెస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? తెలంగాణ అండి. ఆఫ్ కోర్స్, ఇంపార్టెంట్. పోతరాజు నృత్యము బోనాల పండుగలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. పోతరాజు దేవతకు అంకితమైన వ్యక్తిగా మారి నృత్యము చేస్తాడు. ఓకే, నెక్స్ట్ వన్, ఎరుకల నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఎరుకల నృత్యము. ఎరుకల డాన్సెస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? తెలంగాణ అండి. ఎరుకల నృత్యం తెలంగాణలోని ఎరుకల తెగ ప్రజలు ప్రదర్శించే ప్రత్యేకమైన నృత్యము. నెక్స్ట్, తిమ్మప్ప జాతర ఏ రాష్ట్రంలో ప్రముఖంగా జరుపుకుంటారు? తిమ్మప్ప జాతర ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. తిమ్మప్ప జాతర ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. నెక్స్ట్ వన్, డొల్లు నృత్యము లేదా దొల్లు నృత్యము ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? డొల్లు డ్యాన్స్ ఇస్ యూనిక్ టు విచ్ స్టేట్? డొల్లు నృత్యము తెలంగాణలో అండి. ఇంపార్టెంట్. డొల్లు నృత్యం తెలంగాణలో లంబాడీ తెగ ప్రజలు ప్రదర్శించే ప్రాచీన నృత్య రూపము. సో గైస్, ఇదండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఎవ్వరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. 1-2 సార్లు చూడండి. దీని యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటి ట్యాబ్లో అందజేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.